హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు క్రిస్పీగా గులాబీ పువ్వులు ఎంతో టేస్టీగా ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, గులాబీ పూలు చేసుకోవడానికి కావాల్సినవి ఏ గ్లాస్తో అయితే తీసుకుంటామో అన్నీ దాంతోనే మనకి మెజర్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక గ్లాస్తోని మైదా పిండి తీసుకున్నాను నేను. ఒక గ్లాస్ మైదా, వరిపిండి 2 గ్లాసులు, 2 కానీ 3 కానీ వేసుకోవచ్చండి. 2 అయితే కొంచెం బాగుంటుంది, 3 అయితే కొంచెం గట్టిగా వస్తాయి, అందుకనే 2 వేస్తున్నాను నేను. ఇప్పుడు ఇదే గ్లాస్తో షుగర్, ఇదే గ్లాస్తో షుగర్ కూడా వేసుకోవాలి. మనకి వాటర్తో కానీ కొబ్బరి పాలతో కానీ కలుపుకోవచ్చు. నేనైతే వాటర్తో కలుపుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో వేసేసి షుగరు, కొంచెం సాల్టు వేసి చక్క పలుచగా జారులాగా చేసుకుందాం. ఎలా కలుపుకుంటామో చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా కలుపుకోవాలి. ఇలా జారుగా ఉండాలన్నమాట, దోశ బ్యాటర్లాగా ఉండాలన్నమాట. పంచదార, కొంచెం సాల్ట్ వేసుకోవాలి, ఎక్కువ వేయకూడదు, జస్ట్ ఒక సాల్ట్ వేసుకొని కలిపేసుకున్నాను ఇలాగా. ఇప్పుడు ఈ బ్యాటర్తో మనం గులాబీ పూలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇలా ఉండాలి. ఒక గ్లాస్ మైదా, 2 గ్లాసులు వరిపిండి, 1 గ్లాస్ పంచదార వేసుకోవాలంటే ఇంకో గ్లాసు వరిపిండి కూడా వేసుకోవచ్చు, కొంచెం గట్టిగా వస్తాయి. ఇప్పుడు గులాబీ పూలు వేసేసుకుందాం, చూపిస్తున్నానండి. ఇంకో ఫ్రెండ్స్, గులాబీ పువ్వు గుత్తు, దీన్ని నూనెలో బాగా కాగబెట్టుకోవాలి, అప్పుడే మీకు గులాబీ పూలు అనేవి వస్తాయి. ఒకవేళ మీరు కొత్తలు కొనుక్కుంటే కనుక ఫస్ట్ చాలా పోతాయి, తర్వాత వస్తుంది అనమాట. ఇలా పాదుంటే పర్లా, మీకు బాగానే వస్తాయి. ప్రతి గులాబీ పువ్వుకి దీన్ని నూనెలో పెట్టుకోవాలన్నమాట. ఇంకోండి పిండి చూపించాను. ఇంకోండి ఇలా ఉండాలి పిండి అనేది కన్సిస్టెన్సీ. ఇది కొంచెం చిక్కబడుతున్నప్పుడల్లా కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు వేసుకుందాం ఫ్రెండ్స్. దీంట్లో ఇలా ముంచి వెంటనే దీంట్లో పెట్టేయాలి. పెట్టేసి ఇలాంటి స్క్రూ డ్రైవర్ కానీ సన్నటిది మీ ఇంట్లో ఏమైనా ఉంటే అవైలబుల్గా ఇలా చక్కగా వచ్చేస్తాయి, చూసారా. మళ్ళీ అలా నూనెలో పెట్టేయాలి. ఒక 5 మినిట్స్ మళ్ళీ నూనెలో పెట్టి మళ్ళీ ఇంకోటి అలా వెంటనే వేసేసుకోవాలన్నమాట. ఇవి చక్క తొందరగా అయిపోతాయి. మీకు చిన్న గ్లాస్ పిండికి బోల్డ్ అన్నీ వస్తాయి అన్నమాట. చూసారా గులాబీ పువ్వు ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి వేసేసుకుందాం. ప్రతిసారి నూనెలో పెట్టాలన్నమాట. చూసారు ఎంత బాగా వచ్చేసిందో. ఈజీగా అలా నూనెలో పెడితే మీకు ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. ఇవి వెంటనే వేగిపోతాయి కూడా అసలు. ఇంకోండి ఈ కలర్ వచ్చేస్తే తీసేసుకోవచ్చు. ఇలాగ అన్నీ చేసేసుకుందాం. మీకు కావాలంటే ఇంకోటి కూడా వేసి చూపిస్తాను. ఈ రంగు రాగానే తీసేసుకోవాలి. తర్వాత మళ్ళీ కలర్ చేంజ్ అంటే మొత్తం నల్లగా అయిపోతాయి అన్నమాట. ఇవి ఉత్తినే రంగు వచ్చేస్తాయి. కొబ్బరి పాలు కూడా వేసుకొని చేసుకోవచ్చు, బాగుంటుంది. నా దగ్గర లేదు కాబట్టి నేను మామూలు వాటర్తో కలిపేసుకున్నాను. ఇంకోటి ఫ్రెండ్స్, ఇలా వేపుకున్నాక తీసేసుకోవాలి. మీ దగ్గర ఇలాంటి సన్నటి ఊసలు కానీ స్క్రూ డ్రైవర్స్ కానీ ఉంటే చూసారా. ఇప్పుడు మళ్ళీ వేసుకున్నాను, చూపిస్తాను మీకు. ఇప్పుడు నూనెలోంచి తీసి ఇంక ఇది ఎంతసేపు నూనెలోనే ఉండాలి, అప్పుడే మీకు గులాబీ పూలన్నీ వస్తాయి. కాకపోతే కొత్తది ఏంటంటే కొంచెం ఏడిపిస్తుంది, రావు. ఇది పాతల వల్ల మీకు చక్కగా వచ్చేస్తుంది. ఇలా ఊపుతూ ఉంటే అదే పడిపోతుంది. చూసారా చక్కగా వచ్చేసింది. ఒకవేళ మీకు పడకపోతే స్క్రూ డ్రైవర్తో జస్ట్ ఇలా అంటే వచ్చేస్తుంది. ఇంకోటి కూడా వేసేసుకుందాం. అసలు తొందరగా స్పీడ్గా అయిపోతుంది. ఇలాగా అనుకుంటే వచ్చేస్తుంది. అన్నీ కలర్ వచ్చే వరకు వేపేసుకుందాం. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇవ్వండి ఫ్రెండ్స్, వేడిగా
గులాబీ పూలు అయితే రెడీ అయిపోయినాయి. చూసారు కదా వీడియోలో నేను ఎలా చేశానో సేమ్ యాజ్ టీస్గా మీరు కూడా అలాగే చేయండి. చూసారు ఎంత బాగా వచ్చినాయో. కొత్త గులాబీ గుత్తి అయితే కనుక మీకు కొంచెం కష్టం అవుతుంది. పాతది ఉంటే కనుక మీకు ఇలా వచ్చేస్తాయి అనమాట ఈజీగా. నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. వీడియోని చూస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది ఎలా చేయాలనేది. మీరు చేసినా కూడా ఇలాగే పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.